తెలుగు పాప్ ప్రపంచంలో ఆమె ఒక ప్రభంజనం. ఆమె హాయ్ రబ్బా అంటే జనం బాగుందబ్బా అంటూ జేజేలు పలికారు. మసక మసక చీకటిలో అంటూ తమిళంలో, హిందీలోనూ మంచి పేరు తెచ్చుకుంది. ఎన్నో సినిమా పాటలు పాడింది. ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా తన ఇంటికి తెచ్చుకుంది. నేడు ఆమె గాత్రం భక్తిభావం పలికిస్తుంటే జనం భక్తి రసంలో మునకలేస్తున్నారు. ఇంతలా తెలుగువారిని అలరించిన ఆ మధురమైన మత్తుగళం పేరే స్మిత. హాయ్ రబ్బా స్మితగా ప్రఖ్యాతిగాంచిన స్మిత నేటి మన విజేత. హలో స్మిత, వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ సో మచ్. టెల్ us how it all began. ఎలా మొదలైంది అంటే పాప్ సింగర్గా మీ కెరియర్? యాజ్ అ మ్యూజిషియన్ అంటే మ్యూజిక్ మీద లవ్ అనేది ఐ రిమెంబర్. అంటే నేను నాకు ఊహ తెలియక ముందు నుంచి కూడా దెన్ ఐ వాజ్ అ బేబీ మై మామ్ ఆల్వేస్ సెడ్ దట్ మాటల కన్నా ముందు పాటలు పాడేదాన్ని అని. అంటే ఎలా వచ్చింది ఇది? ఫ్యామిలీలో ఎవరికన్నా ఉండిందా? మమ్మీ ఈజ్ అ వెరీ గుడ్ సింగర్, చాలా బాగా పాడతారు. పేరు తెచ్చిన టాలెంట్ షో పాడుతా తీయగా. సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్ మై కెరియర్. మ్యూజిక్ ఆర్ ఎనీ ఆర్ట్ ఫర్ దట్ మ్యాటర్ నేను ఎప్పుడు కూడా మనీ మేకింగ్ ప్రొఫెషన్గా కన్సిడర్ చేయలేదు. ఐ ఆల్వేస్ డిడ్ ఇట్ అవుట్ ఆఫ్ మై లవ్ అండ్ ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్ ఫర్ మ్యూజిక్ అండ్ వాట్ ఎవర్ ఆర్ట్స్, డాన్స్. బట్ యా, సో ఐ థింక్ అందుకనే because I've chosen such a different field also. Like pop was something which South or AP for that matter ఎక్కువ మందికి తెలియదు అసలు పాప్ మ్యూజిక్ అనే ఒక. అంటే మీకంటే ముందు అసలు పాప్ సింగర్సే లేరు అనుకుంటా తెలుగులో. లేరు. అది తీసుకోవటానికి కూడా ఒక రకంగా ధైర్యాన్ని ఇవ్వటము. ఫస్ట్ ఇస్ ఫ్యామిలీ సపోర్ట్. అవును, ఆబ్వియస్లీ మై మామ్, మై డాడ్. ఎవరిని ఎక్కువ ఐడలైజ్ చేసేవాళ్ళు? వాట్ సార్ట్ ఆఫ్ ఐడల్ డిడ్ యూ హ్యావ్ ఇన్ మైండ్ ఇన్ అమంగ్ పాప్ సింగర్స్? వెస్టర్న్ కానివ్వండి, ఇండియన్ పాప్ సింగర్స్ కానివ్వండి. I always loved Asha Bhonsle ji. Stage performer, like an international artist ante I really liked Madonna's, always liked Madonna's energy on stage. Okay. And today's, like right now in the artists that I really like Beyonce. At different times I pick up something very interesting, inspires me from different people. Okay. So okkallan cheppalenu, but as a person, as a human being, as a woman, it's been my grandmother. Ammamma పేరేంటండి? తేళ్ల లక్ష్మీకాంతమ్మ. ఖమ్మం. she represented ఖమ్మం. తెలుగు ఇండస్ట్రీలో ఎన్ని రోజులుగా పాడుతున్నారు కదా, మీకు మీ అనుభవం ఎలా ఉండింది? It's been a beautiful journey, definitely. Ante every field is very different. It has its own dynamics, different kinds of people, different way. It's always been wonderful, and I made nizanga kontamandi very beautiful friends in this journey, even in the musical journey, in my film, whatever, in career lo kuda. Yeah, I have some very very good friends that will ఎప్పటికీ కూడా ఉండిపోయే లాంటి ఫ్రెండ్స్ ఉన్నారు. మీ మిగతా ప్రాజెక్ట్స్ అన్ని ఎలా ఉన్నాయండి? యువర్ మ్యూజిక్ ప్రాజెక్ట్స్ మెయిన్లీ ప్లే బ్యాక్ సింగింగ్ ఎంతవరకు ఏమైనా చేస్తున్నారా? నేను ప్లే బ్యాక్ సింగింగ్ ఐ మీన్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఐ కీప్ taking up playback songs as in when something interesting comes up, but I would say I'm not so actively into it as much as I am into so many, because business on one side, కొన్ని అంటే ఒక రకంగా చెప్పాలంటే ఐ హ్యావ్ మై ఫుట్ ఇన్ 10 రకాల థింగ్స్ విచ్ ఐ లైక్. అంటే ఇఫ్ ఐ కాన్సన్ట్రేటెడ్ జస్ట్ ఆన్ వన్ థింగ్, అంటే ఏదో ఒకటే చేద్దాం అన్న ఉద్దేశంతో ఉండుంటే మేబీ ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేసి ప్లేబ్యాక్ మీద చేయగలిగి ఉండేదాన్ని ఏమో. బట్ ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐవ్ డన్. వాట్ అబౌట్ యువర్ ఫోరే ఇంటూ మూవీస్ అండి? I've never been really you are interested. So good looking, you're so glamorous. మరి మీరు మూవీ మీ కెరియర్ స్టార్ట్ చేయడం మూవీస్లో ఒక నెగటివ్ రోల్ తీసుకొని ఎందుకు స్టార్ట్ చేశారు మల్లీశ్వరిలో? ఆ మూవీ కూడా నిజంగా చెప్పాలంటే ఐ మీన్ నో ఆఫెన్స్ టు ఎనీబడి, బికాస్ ఎవ్రీ వన్ హూస్ బిన్ అ పార్ట్ ఆఫ్ ద మూవీ ఆర్ వండర్ఫుల్ పీపుల్, బట్ దట్స్ సంథింగ్ నేను నిజంగా ఆలోచించి డెసిషన్ తీసుకునే ఉండుంటే చేసేదాన్ని కాదు. ఓకే. బట్ వన్స్ ఐ కమిటెడ్ టు ఇట్ ఐ కుడ్ంట్ గో బ్యాక్ ఆన్ ఇట్, సో ఐ జస్ట్ హ్యాడ్ టు డూ ఇట్. ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకు ఉన్న ఫ్రెండ్స్లో ఒకరు మీ గురించి ఏమన్నారో చూద్దాం. ఓకే. Day one నుంచి I thought you were an achiever because our interest, our zeal was always there. నాకు బాగా నచ్చింది the warmth in your smile. అంటే it's not a commercial smile, genuine warmth కళ్ళలోనూ స్మైల్లోనూ కనపడుతుంది. సో ఐ ఆల్వేస్ థాట్ జెన్యున్ పర్సన్ అని ఫీల్ అయ్యాను. ఈ పర్టికులర్ ఫీల్డ్లో ద అచీవ్మెంట్ నీ సొంతం అని నేను అనుకుంటున్నాను. అఫ్కోర్స్ ఎంకరేజ్మెంట్ చాలామంది దగ్గర నుంచి ఉండొచ్చు,
బట్ యూ రియలీ స్ట్రగుల్డ్ అని కూడా అన్నావు. యూ రియలీ వాంటెడ్ టు సర్వైవ్, మేక్ ఇట్, అండ్ యువర్ విజన్ ఎప్పుడు బాగుంది. లైక్ రీసెంట్గా 1 year బ్యాక్, 6 months బ్యాక్ కలిసినప్పుడు కూడా యూ సెడ్ ఐ వాంటెడ్ టు డూ దట్ టోటల్ స్ట్రెచ్ అండ్ అది నేర్చుకుంటున్నాను, ఇది నేర్చుకుంటున్నాను అని. సో అప్పుడు అనిపించింది ఇంకా జీల్ ఈజ్ కంటిన్యూయింగ్ అండ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఐఎమ్ గ్లాడ్ యూర్ అ స్టార్, అ సెలబ్రిటీ అండ్ అచీవర్. సో నైస్ ఆఫ్ హిమ్. మీరు ప్రొఫెషనల్గా సింగర్ అవ్వకపోయి ఉంటే ఏం చేసేవారు? Something artistic for sure. Maybe an interior designer, maybe a fashion designer, maybe a art, something artistic. బబుల్స్ స్టార్ట్ చేసినప్పుడు, ఈ పార్లర్ బబుల్స్ స్టార్ట్ చేస్తారు కదా, ఎలా వచ్చిందండి మీకు ఆలోచన? అంటే ఇంతకుముందు ఏమైనా డిడ్ యూ డూ ఎనీ కోర్స్ ఇన్? Nothing. I think Hyderabad music గురించి అని మూవ్ అయినాక యా మ్యూజిక్ ఐ వాజ్ పర్స్యూయింగ్. అప్పుడు హైరబ్బా రిలీజ్ అయింది, దెన్ కోయిలమ్మ, దీస్ 2-3 ఆల్బమ్స్ కేమ్ అప్ బై దెన్ అండ్ ఆల్ దట్. ఎందుకో తెలీదు, ఆల్ ఐ న్యూ అబౌట్ అ సెలాన్ సర్వీస్, బికాజ్ నేను వెళ్ళి చేయించుకున్న 1-2 సర్వీసెస్ అంతే, అవే తెలుసు నాకు. ఐ హ్యాడ్ వెరీ లాంగ్ హెయిర్ ఆల్వేస్. సో బ్యూటీ పార్లర్ అంటే అవి మాత్రమే చేస్తారు అనుకునేవాళ్ళు. I just thought ఒక షాంపూ, ఒక పెడిక్యూర్, ఒక ఐబ్రోస్, దట్స్ ఆల్ ఐ న్యూ. సో ఐ వాజంట్ ఈవెన్ క్వాలిఫైడ్ టు ఈవెన్ ఆ లైన్లో ఏమి నాలెడ్జ్ కూడా లేదనమాట. బట్ ఎందుకో అనిపించింది, హౌ అబౌట్ డూయింగ్ సంథింగ్, బికాజ్ ఎప్పుడు బయట లైక్ అవుట్ సైడ్ దెన్ వెన్ వీ స్టార్టెడ్ బబుల్స్, అవుట్ సైడ్ ఆఫ్ అ 5-star ప్రాపర్టీ దే వర్ నాట్ వెరీ నైస్ హై ఎండ్ సెలాన్స్. సో ఎలా ఉంటుంది అని అలా ఆలోచన వచ్చింది. One thing I told was, I don't care if you're making money, a lot of money or little money. We have to keep the standards right and make sure we have the best products, best service, and we make sure it's clean, hygienic. So that's our USP, and money again was a secondary thing. So hygiene దగ్గర, స్టాండర్డ్స్ దగ్గర కాంప్రమైజ్ అవ్వకుండా, ఏది కొత్తగా వస్తున్నా ఎక్కడైనా విన్నా కూడా ఐ కైండ్ ఆఫ్ ట్రై అండ్ అలాగే స్లోగా వి స్టార్టెడ్ 6 branches ఉన్నాయి ఇప్పుడు. రీసెంట్లీ లైక్ 3 months ago we ventured into something new in the spa line. Bubbles has been always our brand for మా outside salons, spas అన్నిటికీ. బట్ డ్యూ అని, DEW, డ్యూ స్పా అండ్ సెలాన్ అని, it's a unit of Bubbles, but we ventured into doing it in a 5-star hotel. So Novotel Vizag has a unit of Bubbles which is called Dew. తర్వాత మీరు US కూడా వెళ్ళారు కదా డాన్స్ ట్రైనింగ్ చేయడానికి? Yes. ఒక 3 months I went there just to experience. నేను ఎప్పుడు కూడా మమ్మీతో అనేదాన్ని, నన్ను చదువుకోవడానికి she didn't let me go out of Vijayawada. She was like, no, you can only go after a certain age. She didn't let me go out of her eyesight. దాటి పంపించేది కాదు. సో ఎంత జస్ట్ బికాజ్ నన్ను మ్యూజిక్ ఎంటర్ అవనిచ్చారు, పర్ఫార్మెన్స్, డాన్స్, ఆల్ దీస్ థింగ్స్ కాబట్టి లిబరల్ అనుకోకూడదు. దే ఆర్ ఇన్ అ సర్టన్ వే, బట్ దే ఆర్ంట్ ఇన్ అ సర్టన్ వే. సో కొంచెం కంట్రోల్డ్గానే కొన్ని విషయాల్లో చాలా పెంచారు, బట్ ఫ్రీడమ్ ఇచ్చారు ఇన్ టర్మ్స్ ఆఫ్ చూసింగ్ మై passion to be a profession. Also in terms of choosing your partner in life? Oh yes. And I got married when I was really young. I was 21. ఏంటంటే నేను when I met Shashank, who happens to be Bava to my friend. సో అందుకే అందరం బావా అని పిలుస్తాం, తన పేరే బావా అయిపోయింది అనమాట. సో తను మీట్ అయినప్పుడు, I mean we've been friends అంటే ఆల్మోస్ట్ ఒక 2 years we've been good friends. After a point ఎందుకో somewhere people around us only started saying, you know, when you guys are so good friends, why don't you just get married? You know, it was as simple for them to say that. Then I was like, definitely మా ఇంట్లో అయితే నన్ను పొయ్యిలో పెడతాను, తీసుకెళ్ళి ఛాన్సే లేదు అని. అండ్ అగైన్ చెప్పాలంటే నా పెళ్ళికి వన్ ఆఫ్ ద someone who was involved in bringing this పేరెంట్స్కి చెప్పడానికి కూడా was వెంకట్ అంకుల్. Akkineni Nagarjuna. He only came and spoke to my mom first. But it didn't take too much time for them to get convinced. ఎందుకంటే ఒక్కసారి కలిసారు and they knew that కొంతమందిని చూసినప్పుడు చెప్పేయచ్చు ఫస్ట్ టైంతోనే దట్ ఇట్ కాంట్ గో రాంగ్ అని. ఈ మనిషి డెఫినెట్గా there's no way అని అనిపిస్తుంది కదా. సో బావా శశాంక్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్.
సో ఎవరికైనా బయట వాళ్ళు మా ఇద్దరిని చూసారంటే నేను పెద్ద దెయ్యాన్ని, తను చాలా మంచోడు అన్నట్టు ఉంటుంది. సో ఇట్స్ ఓకే, లెట్ హిమ్ బి, ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు మీ మదర్ మీ గురించి ఏమన్నారో విందాం. స్మిత గురించి చెప్పాలంటే షీఈ్ వెరీ వెరీ ఎఫెక్షనేట్ గర్ల్. పట్టుదల ఎక్కువ, అంటే ఏదన్నా చేయాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా అది చేసి తీరుతుంది. ఇంకోటి ఏంటంటే ఆల్బమ్ సక్సెస్, స్మిత ఈజ్ అ బ్రాండ్ నేమ్, అవన్నీ పక్కన పెడితే పిల్లలు స్పిరిచువల్గా టర్న్ అవటం అనేది చాలా అరుదైన విషయం. అది ఎప్పుడో ఒక ఓల్డ్ ఏజ్ వచ్చి యునో వెన్ దే బికమ్ 50-60 years old దే టర్న్ టు స్పిరిచువాలిటీ. అలా కాకుండా తను ఇంత యంగ్ ఏజ్లో షీఈ్ టేకెన్ అ స్పిరిచువల్ పాత్ విత్ బ్లెస్సింగ్స్ ఆఫ్ సద్గురు. ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ యునో ఇఫ్ ఐఎమ్ నాట్ దేర్ వాట్ విల్ హ్యాపెన్ టు హర్ అనేది ఒక వరి ఉండేది ఎప్పుడు కూడా. కానీ ఇషానాతో ఆ వరి నాకు కంప్లీట్గా దూరం అయిపోయింది. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ దట్ స్మిత హస్ గివెన్ టు మీ. వండర్ఫుల్ స్మిత. మీ మదర్ కూడా చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చినట్లుంది మీ ఇషానా. నేను ఇప్పుడు దాకా నా కెరియర్ ఇస్ వన్ లెవెల్. ఐ వుడ్ సే ఆఫ్టర్ ఇషానా మై లైఫ్ యాజ్ అన్ ఇండివిజువల్ అండ్ మై కెరియర్ బోత్ వేస్ ఇట్స్ టేకెన్ ఇట్ to a different dimension altogether, because కంప్లీట్లీ డిఫరెంట్ జానర్ కదా డివోషనల్ స్పిరిచువల్ మ్యూజిక్ మీరు ఇంతకు ముందు చేసే వాటికంటే. ఎలా జరిగింది టర్న్ అరౌండ్? Like I said, like in 2009 I just went happened to enduko one of my friends said just go see that place, it's so beautiful, you'll really like it. And ఈ ఫౌండేషన్ నేను జనరల్ గా I have a lot of love for artistic things. Like could be fabric, textile, could be anything decorative, decorating anything, or maybe any creative artistic aesthetic sense ఎక్కువ ఉందంట. ఇష్టం ఎక్కువ ఉంది అని నేను అనలేను, చూసిన వాళ్ళు చెప్తే ఓకే థ్యాంక్స్ అంటాను. బట్ ఐ లైక్ డూయింగ్ క్రియేటివ్ థింగ్స్. సో నీకు అసలు ఆ ప్లేస్ మాత్రం బాగా నచ్చుతుంది అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ అని చెప్తే నేను ఫర్ సమ్ రీజన్ ఐ డోంట్ నో విత్ ఇన్ 2 days ఐ బుక్ మై టికెట్ అండ్ వెంట్ దే. ఎక్కడండి ఇది? కోయంబత్తూర్లో. సో వెళ్ళాను అండ్ సంథింగ్ జస్ట్ టుక్ మీ. ఐ వాక్డ్ ఇన్ టు దట్ ధ్యానలింగ అండ్ ఐ వాజ్ జస్ట్ టేకెన్. ఐ సెడ్ యు నో దేర్ సంథింగ్ అబౌట్ దిస్ ప్లేస్ దట్ ఐ నీడ్ టు ఎక్స్ప్లోర్. ఏదో ఉంది ఇక్కడ, ఏదో ఎక్స్పీరియన్స్ చేయాలి బియాండ్ వాట్ ఐ సీ. ఇంకా దెన్ ఐ ఎన్రోల్డ్ మై సెల్ఫ్ ఫర్ అ కోర్స్ దేర్. అండ్ ఆఫ్టర్ దట్ కోర్స్ నాకు ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ? లేదు, అక్కడ ఐ వాజ్ దేర్ ఓన్లీ 2.5 days. బట్ వెనక్కి వచ్చినాక వెంటనే ఒక కోర్స్ చేశాను. నిజానికి ఐ వుడ్ సే స్టార్టెడ్ అ జర్నీ విచ్ వాజ్ ఇన్వర్డ్. ఇట్స్ అ డిఫరెంట్ సంథింగ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐ హవ్ లివ్డ్ ఆల్ దీస్ ఇయర్స్. సో ఇట్స్ టేకెన్ యూ టు ఎ డిఫరెంట్ ఫేజ్ ఇన్ లైఫ్. అండ్ ఐ థింక్ అ వెరీ బ్యూటిఫుల్ ఫేజ్ బికాజ్ ఇప్పుడు నాకు ఎటువంటి సిచ్యువేషన్ కూడా నన్ను హర్ట్ చేయలేదు, ఎటువంటి సిచ్యువేషన్ కూడా నన్ను బాధ కలిగించలేదు. ఐఎమ్ హ్యాపీ ఆల్ ద టైమ్. ఐ హ్యావ్ నో కంప్లైంట్స్ ఇన్ లైఫ్. మీరు ఈషా ఫౌండేషన్కు చేసిన ఆల్బమ్ సాంస్క్రిట్లో చేశారండి. యా, రికార్డింగ్కి వెళ్ళే ముందు నేను అనుకున్నాను ఐ హ్యావ్ టు డూ దిస్ ఆల్బమ్ ఎలాగైనా. సో నేను ముందే ప్రిపేర్ అయిపోయి లిరిక్స్ అన్ని బై హార్ట్ చేసేసి మైక్ ముందుకు వెళ్ళగానే అలా వచ్చేయాలి అని అనుకున్నా. యాజ్ యూజువల్ జీరో ప్రిపరేషన్తో మైక్ ముందుకు వెళ్ళి నుంచున్నా. ఇట్స్ లైక్ ఓ మై గాడ్ నౌ వాట్ అని. నిహాల్ వాజ్ ద వన్ హూ డిడ్ మ్యూజిక్ ఫర్ ఇట్. మైక్ ముందుకు వెళ్ళాను, పాటలు ఎలా వచ్చినాయో నాకు తెలీదు. అట లిరిక్స్ రాసుకున్నా అలా ఫ్లోలో అలా 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 వస్తూ ఉన్నాయి, బ్రేక్ లేకుండా పాడేసా. అదేదో మా ప్రేక్షకులు కూడా వినిపిస్తారా మరి? ఓకే, దిస్ ఇస్ ద వీడియో దట్ సమీర్ రెడ్డి గారు చేసిన వీడియో ఇది. ఓం నమః శివాయ మహాదేవాయ నమః మహాదేవాయ నమః నమస్తేస్తు భగవన్ నమస్తేస్తు భగవన్. ఇంతకు ముందు మీరు చెప్తా ఉన్నారు మీరు బయటికి వెళ్ళి చదవనివ్వలేదు అని. మళ్ళీ అమెరికాకు అంటే పెళ్ళైన తర్వాత ఇంకా అక్కడ ఎవరికి చాయిస్ లేదు, అప్పుడు నా చాయిస్ కదా. సో వెళ్ళాను అండ్ ఇన్ఫ్యాక్ట్ వెళ్ళాను.
ఎట్లాగా ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్. అంటే నేను అక్కడి నుంచి చాలా నేర్చేసుకొని వెనక్కి వచ్చాను అంటం కన్నా ఇట్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ హ్యాడ్. అక్కడి నుంచి వచ్చిన వెంటనే I started my one before Ishana, Mahive, that the 3 languages one, Smitha, self-titled album. Bosco Caesar did the videos for it, and that's the video that I lost 14 kgs for. ఈ స్మిత అనే ఆల్బమ్ లాంచ్ చేసింది నాగార్జున గారు కదా. Yes, he's always been very, very supportive to everything, with everything that I did. Very important things in my career he launched, like Bubbles, the first branch in Jubilee Hills, he opened it. Okay. Then he opened my other album, which was Club Mix, which is Sannajaji Padaka ane song, which is Tamil and Telugulo undi. Sannajaji Padaka manche kaada padaka చల్లగాలి పడక మాట వినకుంది ఎందుకే. రీమిక్సెస్ విషయంలో కొంచెం క్రిటిసిజం ఎదుర్కొన్నారు కదా. వాట్ ఆర్ యువర్ ఫీలింగ్స్ ఆన్ దట్? నాకు పర్సనలీ లైక్ మై ప్రాజెక్ట్స్కి I haven't had a criticism regarding remixes, because while doing remixes చాలా జాగ్రత్తగా వి మేడ్ ష్యూర్ వోకలీ మార్చకుండా పెద్ద ఎక్కువ, అంటే ఇన్ మై ఓన్ స్టైల్ పాడాను, బట్ ఐ కెప్ట్ ద ఫ్లేవర్ ఆఫ్ ది ఓల్డ్ సాంగ్ అండ్ జస్ట్ చేంజ్ ద ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ద హోల్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆ రకంగా సిన్స్ వీ కెప్ట్ ఎవ్రీథింగ్ ఇంటాక్ట్. I really didn't receive too many criticisms for at least my projects in terms of remixes. But జనరల్గా రీమిక్సెస్ మీద క్రిటిసిజమ్స్ అప్రిషియేట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారో క్రిటిక్స్ అంతకన్నా ఎక్కువ మంది ఉంటారు. ఇంతకు ముందు పాడిన ఆర్టిస్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళకు అది అంతకు నచ్చకపోవచ్చు. అది మరి నేను ఇంకా అది నేను అంత ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, బికాజ్ ఐ డెంట్ పర్సనల్గా మీట్ అయ్యి మాట్లాడింది లేదు. నిజంగా లోపల ఇష్టమో ఇష్టం లేదో మరి నాకు తెలీదు, బట్ అట్లీస్ట్ ఐ థింక్ దే షుడ్ బీ హ్యాపీ అట్లీస్ట్ ఫర్ వన్ రీజన్, దట్ మళ్ళీ గుర్తుకు చేసామని. మీరు ఇదే కాకుండా ఇంకా వేరే ఏదైనా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా? వన్ ఇస్ ఓకే, సిన్స్ 2004 there's deaf and dumb and physically mentally challenged పిల్లలకి ఒక స్కూల్ ఇన్ ఖమ్మం దట్ is there అనమాట. దానికి ఎవ్రీ మంత్ ఐ కాంట్రిబ్యూట్ సిన్స్ 8 years now. అండ్ అది కాకుండా సాహి అని you're a brand ambassador for Sahi. I wish I could do more, whatever whenever I can, and there's some connection, deaf and dumb school and kids, and again this is also ఇది కూడా ఒక organization which takes care of hearing impaired children. అదే యంగర్ ఏజ్ లో రెక్టిఫై అయితే బాగా తొందరగా సమస్య సాల్వ్ అవుతుంది. సో యునో లైక్ ఎవ్రీవన్స్ బీన్ హియరింగ్ అబౌట్ ఇట్. ఇంతకు ముందు మీరు చెప్తూ ఉన్నారు మీకు మీ ఆర్టిస్టిక్ విషయాల్లో మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అని. దాని ద్వారా మీరు ఎవరికన్నా హెల్ప్ చేయాలని ఏమైనా ట్రై చేశారా ఎప్పుడైనా? బాగా హ్యాండ్లూమ్స్, వీవర్స్, చేతి పని చేసే వర్క్ చేసే వాళ్ళందరూ అంటే ఒక చిన్న సాఫ్ట్ కార్నర్, బికాజ్ ఎంత కష్టపడి ఎటువంటి చోటల్లో ఉండి దే వర్క్ సో హార్డ్ టు బ్రింగ్ అవుట్ ఆల్ దీస్ వీవ్స్, అండ్ ఎంత కష్టపడతారు. ఐసైట్ కూడా పోతుంది ఒక పాయింట్ వచ్చినాక. ఆల్మోస్ట్ ఒక 7-8 years నుంచి ఉండేది ఏదైనా చేస్తే ఇట్లాంటి వాళ్ళకి ఏదైనా చేయాలి అని. ఫార్చునేట్లీ త్రూ అ ఫ్రెండ్ ఆఫ్ మైన్ హూస్ ఆల్సో అ డిజైనర్, శ్రవణ్ అని ఈజ్ అ డిజైనర్, అగైన్ లైక్ అనదర్ బ్రదర్ ఫర్ మీ. తను he's starting actually April 26th he's doing a show for weavers. Okay. Whatever he's doing, I'm walking ramp మీద కూడా నడుస్తున్నాను తన కోసం ఆ రోజు. It's more like for a weaver, like save a weaver kind of a thing. Okay. So I'm also on the council where we're sitting with the weavers, weaves డిజైన్స్ ఇచ్చి కలర్ కాంబినేషన్స్ ఇచ్చి కొత్త డెవలప్ చేసి వాటిల్ని మేము డిజైన్ చేసి we put it together and take it to people, and దాని ద్వారా వచ్చే మనీ అంతా వీవర్స్కి వెళ్ళేలాగా ఒక ఆర్గనైజేషన్ తను స్టార్ట్ చేశారు, అండ్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ ఇట్.
దట్స్ రియలీ వండర్ఫుల్ అండి. సో ఇన్ని చేస్తున్నారు మీరు, సింగర్, మ్యూజిషియన్, యూ హ్యావ్ యువర్ ఓన్ బిజినెస్, పార్లర్, జిమ్, స్పా అండ్ ఆల్ దీస్ థింగ్స్. మీకు టైం ఎలా మేనేజ్ చేస్తారండి? యాక్చువల్లీ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్, ఇంకా మోర్ ఆల్సో. ఎప్పుడు కూడా ఏదైనా చేసి దానికి అటాచ్మెంట్ పెట్టేసుకొని ఇది సక్సెస్ఫుల్ అయితే ఎక్కడికో కొమ్ములు వచ్చేసి పైకి ఎక్కేస్తాను, ఇది సక్సెస్ఫుల్ కాకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి రూమ్లో తలుపేసుకొని ఏడుస్తాను అని ఉంటే అక్కడ ఉండిపోతాం. సమ్వేర్ యూ జస్ట్ ఒక లెవెల్లో ఆగిపోతాం. బట్ ఫర్ మీ ఫార్చునేట్లీ అదేదో నేను కావాలని తెచ్చుకున్న ఒక ఎబిలిటీ కాదు, అది నాకు లక్కీగా అది ఎక్కడి నుంచో వచ్చింది, మరి ఎక్కడి నుంచో వచ్చింది అదృష్టంగా. మీరు జీవితంలో ఇంకా ఏ వెంచర్ స్టార్ట్ చేసినా కూడా ప్రతి దాంట్లో మీరు 100% అచీవ్ చేయాలని మేము సంపూర్ణంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ద షో. ఇట్ వాజ్ అ ప్లెజర్.